అన్వేష్ వర్సెస్ ఇమ్రాన్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి యుద్ధం చేశాడు అన్వేష్. ఈసారి మళ్ళీ యుద్ధం మొదలైందనే చెప్పాలి. మళ్ళీ ఈసారి ఎవరు జైలుకి వెళ్తున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా మీకు డీటెయిల్గా మాట్లాడతాను. ఫస్ట్ అయితే అన్వేష్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి లైక్ చేయండి. అన్వేష్ కాకుండా రిమైనింగ్ యూట్యూబర్స్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. అదేంటోనబ్బా అన్వేష్ ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళే జైలుకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లోకల్ బాయ్ నానిని అన్వేష్ టార్గెట్ చేశాడు. ఆయన ఆల్రెడీ జైల్లో అరెస్ట్ అయ్యి 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి ఆల్రెడీ అన్వేష్ దాని మీద వీడియో కూడా చేస్తాడు అనమాట. దాని తర్వాత బిఎస్వై ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నాడట. ఏకంగా ఆయన దొరకలేదంటే ఇంకా పోలీసులు ఎదుగుతున్నారంట. కాంటాక్ట్ అవుతున్నాం కానీ ఇంకా మా కాంటాక్ట్ లోకి రాలేదు. అందుకనే మేము ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని స్టేషన్ లో అడిగినాం. ఇప్పుడు అన్వేష్ నిన్న రియాక్ట్ అయింది ఇమ్రాన్, ఆయన కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యారు. అసలు వీళ్ళిద్దరు గొడవ ఏంటి? ఫస్ట్ అన్వేష్ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఇమ్రాన్ అండి పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. దానికి ఇమ్రాన్ అనే యూట్యూబర్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏమంటే అన్వేష్ మీద రిటర్న్ గా కేసు ఫైల్ చేస్తున్నాం, నీ మీద కేసు పెట్టిస్తున్నా నేను. ఇంకా ఇది చాలా పెద్దగా అయితే ఇట్లా కాదు. ఇదంతా చూస్తుంటే ఈ మాటల యుద్ధం ఇప్పుడు అప్పట్లో ఆగేట్లా లేదు. కానీ నా సపోర్ట్ ఎవరికి అంటే, నేను ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేయమంటారో చేస్తున్నారో వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. నాకు ఎవరు పర్సనల్ గా తెలియదు. కాకపోతే ఇలాంటి యూట్యూబర్లు ఎంతో మంది నెక్స్ట్ ఆ లిస్ట్ లో ఉండేది ఎవరు, నెక్స్ట్ అన్వేష్ టార్గెట్ చేసేది ఎవరెవరిని, అన్వేష్ టార్గెట్ చేసిన వాళ్ళే ఎందుకు జైలుకి వెళ్ళిపోతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే అన్వేష్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వచ్చాడు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ పాటికి షెడ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్రాన్ మీద టార్గెట్ చేస్తారు. కాకపోతే ఈయన కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. మరి ఈయన జైలుకి వెళ్తారా లేదంటే ఇమ్రానే మళ్ళీ అన్వేషణ జైలుకి పంపిస్తారా అనేది మీకు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే క్లారిటీగా వస్తుంది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏవైతే నేను చెప్తానో అవి మీరు క్లారిటీగా మీకు అర్థం అవుతే తప్పు ఎవరిది అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. అన్వేష్ ఏమంటున్నాడంటే ఇమ్రాన్ అనే అతను 20 కోట్లు స్కామ్ చేశాడు, దుబాయ్ పారిపోతున్నాడు, జైల్లో పెట్టారు అని చెప్పి నిన్న వీడియో చేశాడు. కాకపోతే ఈ వీడియోలో అన్వేష్ చేసిన తప్పు ఏంటంటే ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని అన్వేష్ అబ్యూస్ చేశాడు, కొంచెం బూతులు మాట్లాడాడు అనమాట. దానికి ఈయన అమ్మగారు ఇమ్రాన్ అమ్మగారు అన్వేష్ మీద ఇండియా వస్తే కేసు పెడతానని ఈయన రిటర్న్ వీడియో చేస్తే, సో మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ట్రాక్ ఏదైతే బెట్టింగ్ యాప్ల గురించి మొదలైన వారు సైడ్ ట్రాక్ పడుతుంది అనమాట. అంటే పేరెంట్స్ మీదకి వెళ్తుంది, పర్సనల్ గ్రడ్జెస్, పర్సనల్ ఈగోస్ వీటి మీదకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ మీరు అసలు పట్టించుకోకూడదు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్లు ఎవడు ప్రమోట్ చేస్తే ఆడేది తప్పే. సినిమాలో మీరు పోకిరి ట్విస్ట్ చూసుంటారు, బాహుబలిలో కట్టప్ప ట్విస్ట్ చూసుంటారు, కానీ ఇది ఇంకా హైలైట్ ట్విస్ట్ అనమాట. ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని అన్వేష్ ఏకంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇమ్రాన్. ఇది చూసిన అన్వేష్ ఫాలోవర్లు డెఫినెట్లీ షాక్ అయ్యే ఉంటారు. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మోస్ట్ బెట్ వన్ స్టోరీ అనమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు, నాంబేషన్ నగర్ అంతే, నీ క్యారెక్టర్ అంతే, నువ్వు అంతే. ఇక్కడ ఒకటి నేను క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు ఎవరూ తెలియదు, యూట్యూబర్స్ పర్సనల్ గా నాకు ఎవరూ తెలియదు. నేను ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళ సైడే ఉంటాయి. ఈ స్క్రీన్ షాట్లు చూడండి. ఏదైతే నాకు వచ్చిన బెట్టింగ్ యాప్లు చిన్న ప్రమోషన్లు మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, నా ఫిట్నెస్ కెరియర్ మొత్తంలో 7 ఇయర్స్ నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్ లో, ఫిట్నెస్, ఈ డైట్, జిమ్లు. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు, ఒక్క ప్రమోషన్ కనీసం ఏది ప్రమోట్ చేయలేదు అనమాట. బెట్టింగ్ యాప్లు దేవుడు ఎరుగు, నేను ఏ ప్రమోషన్ కూడా చేయలేదు. నా ఛానల్ మొత్తం చూడండి, కావాలంటే మీకు బెట్ వేస్తాను. ఏంటనుకున్నారు, నా ఛానల్లో మీరు ఒక్క ప్రమోషన్ చూపించినా మీకు ఇంకా ఛానల్ ఎత్తేస్తాను అనమాట. నేను ఇంకా ఛానల్లో చేయను, వీడియోలు చేయను. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నానంటే ఎన్నో బెట్టింగ్ యాప్లు నన్ను వచ్చి టెంప్ట్ చేసే, మంచి ఆఫర్లు ఇచ్చే. కాకపోతే బెట్టింగ్ యాప్లు ఈ చిన్న ప్రమోషన్లు కూడా నేను ఎందుకు చేయలేదంటే, నన్ను ఎవరైతే ఇంతదాకా చూసి ఈ 1,60,000 మంది ఉన్నారో, నేను ఆల్రెడీ చాలా రోజులు వీడియోలు ఆపేసాను, ఫుల్ వీడియోలు. ఎందుకంటే నేను పర్సనల్గా లైఫ్లో కొంచెం బిజీ అయిపోయాను అనమాట. నాకున్న క్లయింట్ వర్క్ కానీ నేను డైలీ, ఎందుకంటే వాళ్ళని నేను బాగా చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనకి ఎవరైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళని మనం బాగా చూసుకోవాలి. మోసం చేసేద్దాం, ఏదో ప్రమోట్ చేసేద్దాం, ఫేస్ వాష్ ప్రమోట్ చేద్దాం, సన్ స్క్రీన్ ప్రమోట్ చేద్దాం, ఇలాంటివి కూడా చేయను. నీకేం అర్హత ఉందిరా ఈ వీడియో చేయడానికి, వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకొని సత్తున్నారు, నీకెందుకు మధ్యలో, నువ్వెవడవి, నీకేం అర్హత ఉంది అని అడిగితే ఇదే నా అర్హత. నేను ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు కాబట్టి, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చేయలేదు కాబట్టి దీని మీద మాట్లాడే రైట్ నాకు కూడా ఉంది. నేను దేవుడిగా అభిమానించే మా ప్రభాస్ అన్న నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఛానల్ స్టార్ట్ చేశాను
చేస్తాను కాబట్టి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను, ఏ ప్రోడక్ట్ కూడా నేను ప్రమోట్ చేయను. అది నా మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ మీద ఒట్టేసి కూడా చెప్తున్నాను. జనాలు ఈ అన్వేషణ కానీ లేదా ఇమ్రానా కానీ ఎవరైనా నెక్స్ట్ ఎవరెవరైతే అరెస్ట్ అవ్వబోతున్నారో వాళ్ళందరినీ జనాలు మీరున్నారు కాబట్టి యూట్యూబర్లు అందరూ పుట్టుకొచ్చారు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఎలా ఉన్నారంటే నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యాప్ ప్రమోట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తారు బెట్టింగ్ యాప్, ఇలా ఉన్నారు. కానీ ఇదంతా ఎందువల్ల? నీ వల్ల. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో మీ అందరి వల్ల ఈ యూట్యూబర్ అందరికీ కొంచెం కొమ్ములు వచ్చాయనే చెప్పాలి. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారో చాలామంది టీవీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావట్లేదనో ఇక్కడ కూడా వచ్చి చేస్తున్నారు. అన్వేష్ కూడా ఇది చేస్తున్నాడు అని ఈయన చెప్పేసరికి నువ్వు అంతే, నీ బతుకంతే. ఇది కాదురా, వేరే రికార్డింగ్లు ఉన్నాయి. ఆ రికార్డింగ్లు మాత్రం నేను బయట పెట్టినాను కూడా. నెక్స్ట్ వీడియో చేస్తావా, దాంట్లో నేను చూపిస్తా. బెట్టింగ్ యాప్ గురించి చెప్తున్నా. ఇంకా షాక్ అయ్యారు అనమాట. కానీ అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది అనేది అన్వేష్ మళ్ళీ వచ్చి చెప్పేదాకా తెలియదు. కాకపోతే ఇక్కడ అన్వేష్ చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఏవైతే వీడియోలు చేసినా నా మీద BSY 3 స్ట్రైక్లు వేశాడు. ఆల్మోస్ట్ ఛానల్ ఎగిరిపోవాల్సింది అనమాట. న్యాయంగా మనం ఉంటే ఏది జరగదండి. మనం ఏదైనా న్యాయం కోసం ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుందని నేను బిలీవ్ చేస్తాను. మనం ఒక నిజాయితీగా నిజం చెప్తున్నప్పుడు సో భయపడాల్సిన అవసరం ఎందుకు? సో నా ఛానల్ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఆయన షెడ్కి వెళ్ళాడు. అన్వేష్ కూడా కామెంట్ చేశాడు, చూడండి నీ పాపమే తగిలింది ఛానల్ పాపం BSYకి అని చెప్పి. బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేసినా తప్పే. అది అన్వేష్ చేసినా, వేరే యూట్యూబర్ చేసినా, టీవీ సెలబ్రిటీ చేసినా. కాకపోతే ఇక్కడ కొంతమంది ఒక డౌట్ రైజ్ చేశారనమాట. వ్యాలిడ్ డౌట్ అది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా బ్రో, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, విరాట్ కోహ్లీ, ధోని, ఇది చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ మీద ఎందుకు వేయలేరు? వాళ్ళని ఎవరేం పేకలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఇల్లీగల్ కాదు, లీగల్ బెట్టింగ్ యాప్ అనమాట. కొన్ని లీగల్ ఉంటాయి, ఇల్లీగల్ ఉంటాయి. ఇల్లీగల్ అనేది మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసిన వాటిని వీళ్ళు ప్రమోట్ చేయడమే కాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో చిన్న చిన్న పోరగాళ్ళు, మీసం కూడా రానోళ్ళు ఉంటారు చూడండి, నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి ఈ సోషల్ మీడియా మీద కానీ, అసలు ఏమవుతుందో తెలియదు. ఇలా ఆడితే డబ్బు వచ్చేస్తుందని నమ్మేవాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లోకి వెళ్ళి ఎంతోమంది చూస్తున్నారు కదా. ఇక్కడ న్యూస్ పేపర్లు అన్నీ ఇక్కడ ఇచ్చాను చూడండి, మీకే అర్థమైపోతుంది. కొంచెం చనిపోతున్నారు అన్నమాట. ఎందుకు? డబ్బులు పోగొట్టుకొని. ఫ్యామిలీ, ఒక తండ్రి చనిపోయాడు, కూతురు చనిపోయింది, కొడుకు, ఇలా ఎంతో మందికి అవుతుంది. ఆయనకి 14 లక్షలు ఈ అబ్బాయి చెప్పిన లింక్ నొక్కి మొత్తం దొబ్బెట్టాడు. ఖతార్ నుంచి వచ్చి ఇల్లు కడదాము, అప్పులు తీరుద్దాము అని అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే డబ్బులు లేవు. బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీ అబ్బాయి లింక్ నొక్కి బెట్టింగ్ ఆపి అంతా దొబ్బెట్టారు అన్నారు. దుక్కు కోసమే కదా, వానాకుడికే దొబ్బెట్టారు. ఇంకా నేనెందుకని ఊరేసుకొని చచ్చిపోయాడు. కాకపోతే ఇక్కడ అన్వేష్ పేరెంట్స్ ని తిట్టడంతో ట్రాక్ తప్పిందనమాట. అన్వేష్ ఏదైతే యుద్ధం మొదలు పెట్టాడో ట్రాక్ సైడ్కి వెళ్తుంది. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఒకటే, అన్వేష్కి కానీ అన్వేష్ ఫాలోవర్స్కి కానీ బెటర్ ట్రై టు ఫోకస్ ఆన్ బెట్టింగ్ యాప్లను ఆపడం మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను నా పనులన్నీ మానుకొని వచ్చి ఇక్కడ ఎందుకు వీడియోలు చేస్తున్నాను, అవేర్నెస్ కలిగించాలి. ఈజీ మనీ కోసం ఎంత దాకినే వెళ్ళేలాగా ఉన్నారు. ఒకప్పుడు సిగరెట్, మందు, మర్డర్లు, కిడ్నాప్లు, రేపులు ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. దానికన్నా ఇప్పుడు ఇంకా డేంజరస్ ఇంకోటి యాడ్ అవుతుంది. ఏడనుకున్నారు? బెట్టింగ్. నన్ను అడిగితే ఈ సిగరెట్లు, మందులు వీటికి బానిస అయితే కోలుకోవడం కొంచెం ఈజీయే. ఏదోలా సిగరెట్ మానాలంటే కొన్ని టిప్స్, ట్రిక్స్ ఉంటాయి. బీర్లు, మందులు మానాలంటే కొన్ని ఉంటాయి. ఏదోలా మనం మారొచ్చు. కానీ బెట్టింగ్ ఒకసారి మొదలు పెడితే ఆపలేమండి, హానెస్ట్గా చెప్తున్నాను. అందుకే ఈ యుద్ధాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీరు తీసుకెళ్ళాలి, ఎవరో తీసుకెళ్లారనమాట. నేను, అన్వేషో లేదా ఇంకో యూట్యూబర్ చేస్తేనో, పోలీసులు చేస్తేనో, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ బెట్టింగ్ అనే ఈ మహమ్మారిని మీరు ఆపగలరు. ఎవరికి ఆ పవర్ లేదా, పవర్ మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి బెట్టింగ్ అనేది ఆపడం మీ బాధ్యత. లేకపోతే మీ జీవితాలే షెడ్కి వెళ్ళిపోతాయి. మన వీడియో ఎక్కువ చూసేది యూత్, ఒక 18 to 25 చాలా మంది చూస్తారు. కాబట్టి మీ అందరికీ నోటే చెప్పాలనుకుంటున్నా, ఈ వ్యసనాలకి మీరు అలవాటు పడిపోతాయి. ఇప్పుడు ఈ ఏజ్లో అలవాటు పడిపోతే మీ ఫ్యూచర్ బేగా షెడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు అసలే రెసెషన్ నడుస్తుంది, ఎవరికి జాబులు లేవు. మీరు ఇంకా ఇలాంటి వ్యసనాలు, ఈ బెట్టింగ్లని, తాగుడని, సిగరెట్లకని వీటికి బానిస అయ్యే కన్నా నేను ప్రౌడ్గా చెప్తాను, జిమ్కి, ఫిట్నెస్కి, డైట్కి బానిస అవ్వండి. ఒక్కసారి జిమ్ వెళ్ళి చూడు, ఒకసారి జిమ్ మొదలుపెట్టు. అది వ్యసనంగా మార్చుకో, అది మంచిది. ఇంకా చాలామంది పేరెంట్స్ అంటారు, ఏట్రా నీకు జిమ్ పిచ్చి, ఈ ప్రోటీన్లు తాగడం, ఈ డైట్లు చేయడం, ఇది కన్నా నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయిలు, మందు, సిగరెట్, బెట్టింగ్ల కన్నా జిమ్ పిచ్చి చాలా మంచిది. జిమ్ ఎడిక్షన్ అనేది చాలా చాలా మంచిది. అది మిమ్మల్ని ఇంకా పైకి తీసుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జిమ్ చేయడం వల్ల మీకు బెట్టింగ్ ఆడాలనే థాట్ రాదు అనమాట. ఎందుకంటే యూ ఎడిక్ట్ అనమాట, ఎడిక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఎలా
చేశాను బికాజ్ వాళ్ళు కూడా మెల్లగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట. నా క్లయింట్స్ ఎవరైతే ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా స్లోగా వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ జిమ్ చేయడం చాలామంది ఏమనుకుంటారంటే ఈ జిమ్ చేయడం వల్ల బాడీ ఒకటే ట్రాన్స్ఫార్మ్ అవుద్దేమో అని. నో, బాడీతో పాటు మీ మైండ్ టోటల్ అంటే మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీరు సక్సెస్ఫుల్గా మారిపోతారు. చాలామంది చాలా సమస్యలతో ఉంటారు. ఒకడేమో బెట్టింగ్ ఆడి చాలామంది ఈ మధ్యన నష్టపోతున్నారు, చాలా డబ్బులు పోతున్నాయి. కొంతమంది సిగరెట్ ఎలా మానాలని అడుగుతారు, కొంతమంది మందు, అమ్మాయిలు పిచ్చి, లవ్ ఫెయిల్యూర్ చాలా ఉంటే ఒక్కసారి జిమ్ మొదలుపెట్టు తమ్ముడు, నీకు చెప్తున్నాను కదా, నీకు అవన్నీ జుజుబి అనమాట. ఆ సమస్యలన్నీ ఇట్టే ఎగిరిపోతాయి. యూట్యూబర్స్ ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఎవరు షెడ్కి వెళ్ళబోతున్నారు అంటే నాకైతే చాలామంది లిస్ట్లో ఉన్నారనిపిస్తుంది. కాకపోతే అన్వేష్ స్పెసిఫిక్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో చూస్తే ఇమ్రాన్, మొన్న లోకల్ బాయ్ నాని, బిఎస్వై, ఈ వీళ్ళని అన్వేష్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఎవరికైనా కావాల్సింది రీచే. కాబట్టి అన్వేష్ కూడా వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మరి హర్ష సాయి అయి ఉండొచ్చు, లేదా ఇంకా కొంతమంది ఉన్నారు మహిదర్ వైబ్స్ అని, లేదా చిన్న చిన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు, విఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్పేది ఛానల్ ఉంటుంది, క్రాంతి వ్లాగర్, చాలామంది నాకు పెడుతున్నారు. నాకు తెలియదు, మీకే తెలుసు ఇవన్నీ బాగా, ఎందుకంటే ఆడియన్స్ అందరూ చూస్తారు కాబట్టి చాలామందివి. సో నెక్స్ట్ అన్వేష్ టార్గెట్ చేయబోయేది ఎవరిని అని మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ యుద్ధం అయితే ఎక్కడి దాకా వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అన్వేష్ ఏమో పర్సనల్గా వెళ్ళిపోతున్నాడు, రిమైనింగ్ యూట్యూబర్స్ ఏమో దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుందని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఈ యుద్ధం అనేది ఆన్ పాయింట్ ఉండాలి ఎప్పుడు కూడా, లేకపోతే ఏంటంటే అది ఏటో దారి తీస్తుంది అనమాట. చాలా పరిణామాలు అయితే ఉంటాయి. అన్వేష్ చాలా రిస్క్లో కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అన్వేష్కి కూడా ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఈయన ఒక మాఫియా మీద పోరాడుతున్నాడు, అది కూడా పేరెంట్స్ని వాళ్ళని వీళ్ళని తిడితే ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అందుకని ఇప్పుడు మీ పేరెంట్స్ని తిడితే అది ఎవడైనా సరే ఎవరు ఊరుకుంటారు. సో అన్వేష్ 100% నేను అది తప్పనే అంటాను. అది ఎవడైనా పేరెంట్స్ని తిట్టడం అనేది అది అన్వేష్ అయినా ఎవడైనా 100% తప్పే. ఈ విషయంలో మాత్రం నేను అన్వేష్కి సపోర్ట్ చేయట్లేదు. అన్వేష్ నేను సపోర్ట్ చేసింది ఎప్పుడంటే అన్వేష్కి నేను మద్దతుగా మొన్న ఒక వీడియో చేశాను. ఇంకా అన్వేష్ ఏదైతే ఈ మంచి కాజ్ బెట్టింగ్ యాప్ ఆపాలి అని అన్వేష్ స్టార్ట్ చేశాను, అది మంచి కాజ్. కానీ పేరెంట్స్ తిట్టడం ఇది ఉంది చూసారు, ఇది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి అది నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. దయచేసి ఫాలోవర్స్ ఎవరైతే చూస్తున్నారో చాలామంది యూత్ ఉంటారు, ఈ బూతులు ఈ రాంగ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం బెట్టింగ్ అనేది మన ప్రాణానికి హానికరం అనమాట. సిగరెట్, మందు ఇవన్నీ మహా అయితే ఒక కొద్ది రోజులు టైం ఉంటుంది షెడ్కి వెళ్ళడానికి, కానీ బెట్టింగ్ అనేది చిటికలో వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే డబ్బు అనేది అన్నిటికన్నా చాలా 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 ముఖ్యమైనది మనం బ్రతకడానికి. మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవడైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే ఇస్తారు, అది ఈ జనరేషన్లో. కాబట్టి అలాంటి డబ్బుని ఈ బెట్టింగ్ల ద్వారా నువ్వు పోగొట్టుకుంటే నీ లైఫే ఖతం అయిపోద్ది. సో ఒకసారి ఆలోచించు. ఒక తమ్ముడుగా నేను ఇచ్చే సలహా అనుకో, జిమ్ స్టార్ట్ చేయి, డైట్ మొదలుపెట్టు, స్లోగా. లైఫ్ అంటే ఏంటో అర్థం అవుతుంది నీకు, లైఫ్ ఎంత బ్యూటిఫుల్లో నీకు తెలుస్తుంది. అంతేగాని ఇలాంటి చెడు వ్యసనాలకు వెళ్తే లైఫ్ షెడ్కి వెళ్ళిపోద్ది. ఈరోజు నువ్వు చాలామంది అనుకోవచ్చు నాకు బెట్టింగ్ ఆడాను డబ్బులు వచ్చేసాయి, ఈరోజు వస్తాయి రేపు పోతాయి, అది అలా ఉంటుంది అనమాట. అంటే దీంట్లోకి ఒకసారి దిగితే మళ్ళీ పైకి రావడం అనేది ఉండదు అనమాట. ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో దయచేసి ఎవరెవరైతే బెట్టింగ్ యూట్యూబ్ చేస్తున్నారో, బెట్టింగ్ యూట్యూబ్ ప్రమోషన్లు చేస్తున్నారు యూట్యూబర్స్, వాళ్ళకి కూడా ముందే బొలు వెలిగా ఉంటుంది. ఈ పాటికి ఇన్ని అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనమే అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం సేఫ్గా ఉంటే వాళ్ళకే మంచిదన్నమాట. నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రౌడ్గా చెప్తాను, నేను ఎడిక్ట్ అయింది అమ్మాయిలకో, సిగరెట్లకో, మందులకో, బెట్టింగ్లకో కాదు, నేను ఎడిక్ట్ అయింది ఫిట్నెస్కి రా అని చెప్పి నేను ప్రౌడ్గా చెప్తాను. అందుకే నా 7 ఏళ్ల కష్టంతో ఈ పుస్తకం డైట్ బుక్ ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, నా క్లయింట్స్ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పి 1-on-1 నాతో కలిపి ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నారో ఈ డైట్ బుక్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని 7 ఏళ్ల కష్టంతో నేను ఫిట్నెస్ అనేది నాకు ఒక ప్యాషన్, అది ఎప్పుడు నేను ఒక వ్యాపారంగానో నాకు ఏదో బాడీ వచ్చేస్తుందానో అది ఫోకస్ చేయాలి. ఫిట్నెస్ అంటే నాకు ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేశాను. అందుకే చూసారు కదా ఈ డైట్ బుక్ అనేది నేను బిలీవ్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా సీరియస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారో అంటే ఇన్స్టాగ్రామ్లో నేను అవైలబుల్ ఉంటాను, మన వెబ్సైట్ ఉంది. సీరియస్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి DM చేయండి. దయచేసి ఈ మందు, సిగరెట్, బెట్టింగ్లు వీటన్నిటికీ ఎంత దూరం అయితే అంత దూరంగా ఉండండి. నేను చెప్పేది ఇప్పుడు నీకు సోదిగానే ఉండొచ్చు, కాకపోతే ఒక టైం వచ్చిన తర్వాత నేను చెప్పే మాటలకు నువ్వు కనెక్ట్ అవుతావు.